ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయం 11వ వచనం. 1 John 4:11. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. Beloved, if God so loved us, we ought also to love one another. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క వారపు ఆరంభ దినాన్ని ప్రారంభిస్తున్నాం. మరి దినములు ఎంత త్వరితముగా గతించిపోతున్నాయండి. మన ఆయుష్ కూడా తరిగిపోతుంది. ఇలాంటి సమయంలో మనం గుర్తించవలసింది ఏమిటంటే, నేను నా జీవితం ద్వారా దేవునికి మహిమ తెస్తున్నానా? నా జీవితం ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడుతుందా? దేవుని యొక్క స్వరూపం నాలో ఉన్నదా అని పరీక్షించుకున్నట్లయితే మనము మన కుటుంబాలు ఎంతో మేలు పొందుతాం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవుడు మనలను ఎలాగో ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏమండి, ప్రేమ ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పది. కాబట్టి మనల్ని ప్రేమించుకుంటాం, ఇతరులు కూడా మనల్ని ప్రేమించాలనుకుంటాం. మనము కూడా ఇతరులు ప్రేమించాలని ఆశపడినట్లయితే ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలంటే, ప్రియులారా, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. సహనంతో ఉన్నటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. దయ చూపెడుతుందంట. మత్సరపడదండి. డమ్మముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. మరి స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇదండి ప్రేమ అంటే. ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే ఎంత ధన్యులమండి. అందుకే యేసు ప్రభువారు ఇలాంటి గొప్ప ప్రేమను మనకు చూపెట్టడానికి తన విలువైనటువంటి ప్రాణం పెట్టినారు కదా. మనం కూడా ఇతరుల పట్ల ఏ విధమైనటువంటి మరి మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉన్నాం ఒకసారి పరీక్షించుకుని ఆత్మీయ మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిగత జీవితాల్లో మాదిరికరంగా మేము ఉండాలని, క్రియాపూర్వకముగా మేము ఉండాలని మీరంతగా మా పట్ల ప్రేమ చూపెట్టినారు. మేము కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లయితే అది మాకు వారికి ఎంత ఆశీర్వాదం నాయన. మరి ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, మత్సరపడదు, అమర్యాదగా ప్రవర్తింపదు, నాయన త్వరగా కోపపడదు. ఎలాంటి మంచి క్వాలిటీస్ మేము కలిగి ఉంటాం. ఇది యేసు ప్రభువుని చూసినప్పుడే మేము నేర్చుకుంటాం. కాబట్టి ప్రభువా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నిష్కపటమైన ప్రేమతో ఉండి నాయన దేవునికి మహిమకరముగా, అనేక మందికి మాదిరికరముగా మేము ఉండడానికి సహాయం ఇచ్చేయమని, అలాంటి భక్తి విశ్వాసం మాకు నేర్పించండి. ఉదయకాల సమయంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధలో ఉన్నారో ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రేమ చూపెట్టి మీ విలువైనటువంటి ప్రాణం మా కొరకు పెట్టారు ప్రభువా. గల కారణము మేము మేలు పొందాలని, మేము మంచిగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, బలవంతులుగా ఉండాలని, క్షేమముగా ఉండాలని, శాంతి సమాధానంతో ఉండాలని. కాబట్టి అలాంటి మేలుకరమైనటువంటి జీవితము వ్యక్తిగతంగా కుటుంబాల్లో దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.